హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీలో దాదాపు 20 మంది ఎమ్మెల్యేల పైన యాక్షన్ తీసుకోబోతున్నారు టీడీపీ వాళ్ళే అని చెప్పేసి ఒక వార్త కొన్ని రోజుల నుంచి కూడా వైరల్ అవుతుంది. అయితే ఇది కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నం అని టీడీపీ వాళ్ళు తిప్పికొడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది, మరి వైసీపీ చేస్తున్న ప్రచారమైనా నిజంగా అటువంటి ప్రాబ్లం కూటమిలో ఉందా, మరి కూటమి చీలిపోతుందా? సో ఇటువంటి అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి వివేక్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, కూటమిలో చిచ్చు పెట్టేందుకే వైసీపీ తీవ్ర స్థాయిలో శ్రమిస్తుంది అని చెప్పేసి కూడా టీడీపీ వాళ్ళు కానివ్వండి, జనసేన వాళ్ళు అయితే ఆరోపిస్తున్నారు. అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా వాళ్ళ ప్రచారాలు చూసుకుంటే 20 మంది టీడీపీ ఎమ్మెల్యేల పైన చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది, అదొకటి. అండ్ మేజర్గా నాగబాబు గారు, వర్మ గారి పైన అని చెప్తున్న కామెంట్స్ ఎక్కువగా వీళ్ళే ఫోకస్ చేస్తారు, పబ్లిక్లో వదిలేశారు. సో కూటమిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకుంటే వైసీపీ చేస్తున్న ప్రచారమా? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? మా ప్రభుత్వంలో తప్పు చేసిన ఎవరినైనా సరే ప్రతిపక్షంలో వాళ్ళనే వదలనప్పుడు స్వపక్షమైనా కూడా వదలమనేది అసెంబ్లీ వేదికగా కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు గారు కూడా చెప్పేశారు, ఆన్ రికార్డ్ చెప్పారు. సో మీరు బాగా పని చేయండి, ప్రజల్లో ఉండండి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండండి, వారం 10 రోజులకు నియోజకవర్గంలో తిరగండి, కార్యకర్తలతో సమస్యలు ఏంటో తెలుసుకోండి, ప్రజలతో మమేకవ్వండి, పథకాల గురించి చెప్పండి, నిత్యము అందుబాటులో ఉండి ప్రజలకు మేలు చేసినప్పుడే మళ్ళీ వస్తుంది, లేకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసు అనే సంకేతాన్ని మా నాయకత్వము ఇచ్చింది, అలాగే టీడీపీ తరపు నుంచి వారు కూడా ఇచ్చారు. సో ఇవి 2 సార్లు కూడా ఇవ్వడం జరిగింది. మీరు అన్నట్టు మీరు కొందరు మెరుగుపరుచుకోవాలి, ర్యాంక్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఆ ర్యాంకింగ్ ప్రకారం ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారు ఆ లిస్టులో. మీరు అన్నట్టు నిజంగానే 21 మంది మీద చర్యలు తీసుకోవాలనుకున్నా కూడా మేమేమి తప్పనం దాన్ని. ఎందుకంటే అంతిమంగా ప్రజలకు మేలు చేయాలనే కూటమి ప్రభుత్వానికి 164 ఇచ్చారు. ఒకవేళ చంద్రబాబు గారు అలాంటి చర్యలే తీసుకుంటే, మా అధినేత తీసుకున్నా, బీజేపీ తీసుకున్నా, ఒకవేళ పొరపాటు చేసిన వ్యక్తులు, తప్పులు చేసిన వ్యక్తులు సరిగా ర్యాంకింగ్లో వెనకపడి ఇప్పటికీ మెరుగుపరుచుకోకపోతే తప్పు లేదు వాళ్ళని పక్కన పెట్టడం. అయితే వైసీపీ చేస్తున్న ఏదైతే తప్పుడు విష ప్రచారం ఏదైతే ఉందో దాన్ని మేము సమర్థించాం. ఓకే, మా అంతటా మేము సర్వేలు చేసుకొని మా కార్యకర్తలు ప్రజలు ఇచ్చిన తీర్పు నాయకత్వాన్ని సరిగ్గా పనిచేయట్లేదని మేము స్వయంగా తెలుసుకొని మేము సరిదిద్దుకుంటాం. కానీ వాళ్ళు చెప్పినట్టు, వాళ్ళు రెఫర్ చేసినట్టు, వాళ్ళకు అనుగుణంగా పనిచేసేటట్టు అయితే కూటమి ప్రభుత్వం ఎందుకు పనిచేస్తుంది? మా లిమిట్స్లో మా నాయకత్వం మేము పనిచేసుకుంటాం. కానీ వాళ్ళు ఎవరో చెప్పినారని వాళ్ళ పేర్లను తీసుకొచ్చి వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఇచ్చిన కామెంట్స్ తగినట్టుగా మేమైతే పనిచేయం కదా. సో వాళ్ళు మొదటి నుంచి ఒకే పద్ధతిలోనే పాటిస్తున్నారు. కూటమి విచ్ఛిన్నం కావాలి, దానికోసం ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి, చిచ్చు పెట్టాలి, చలి కాచుకోవాలి, ప్రజల్లోకి వాళ్ళు ఎప్పుడు విడిపోతే మేము మళ్ళీ సింగిల్గా పోటీ చేసాము, సో మాకున్న ఓట్ బ్యాంకుకు ప్రజలకు చూపించేసి మళ్ళీ దొంగ హామీలు ఇచ్చేసి అధికారంలోకి రావాలి. ఆయన డే 1 నుంచే కూటమి ప్రభుత్వం ఏర్పడే నెలకే నల్ల బ్యాడ్జీలు కట్టుకొని రాష్ట్రపతి భవన్కి వెళ్ళాడు. ఢిల్లీకి వెళ్ళి ప్రభుత్వం పోతుంది, 2 నెలల్లో పోతుంది, 4 నెలల్లో పోతుంది అంటే అది అంత అధికార కాంక్షతో డబ్బు ఉంది, మీడియా ఉంది కాబట్టి మేము ఏమైనా చెయ్యగలము, నాకు అడ్డు అదుపు ఏముంది అని ఇంకా అధికారంలో ఉన్నట్టే ఫీల్ అవుతున్నాడు. సో ఆ కుర్చీ మీద ఆయనకున్న అంత ఆకాంక్ష లేకపోతే ఆ పిచ్చ, కుర్చీ మీద ఉన్న ఆయనకున్న ఆ పిచ్చ ఇంకా పోవట్లేదు, ఇంకా భ్రమల్లోనే ఉన్నాడు. ముఖ్యమంత్రి అని పోయి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఇచ్చాం కదా, మరి ఇల్లు దాటి రాలేదు కదా, ప్యాలెస్ని దాటి రాలేదు. నిరంతరం పనిచేసే ప్రభుత్వం మీద ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కానీ, ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్ కానీ, నిర్మాణాత్మకమైన ఒక సజెషన్ కానీ, లేకపోతే మేము 11 ఇచ్చినారు అయినప్పటికీ మేము ప్రజల సమస్యలు చర్చించడానికి వస్తాం, యాజ్ ఎమ్మెల్యేగా వస్తామని హుందాగా ప్రకటించుకోవచ్చు. ఆయన నిర్మాణాత్మకమైన చర్చ చేయొచ్చు, మమ్మల్ని కలుపుకోండి అని తగ్గించుకొని మాట్లాడచ్చు. ఎందుకంత అహంకారం, ఎందుకంత గర్వం? ప్రజలు ఇవ్వని తీర్పు, ప్రజలు మీకు ఏ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని తీర్పుకు మేమెలా ఇస్తాం నీకు ప్రతిపక్ష హోదా? బేసిక్ క్వశ్చన్ అది. సో కమింగ్ టు నాగబాబు గారి సబ్జెక్ట్కి వస్తే, నాగబాబు గారు వర్మ గారిని కానీ లేకపోతే టీడీపీలో ఉన్న వారిని ఎవరిని ఉద్దేశించి అనలేదు. ఆయన ఆ విజయాన్ని కేవలం పిఠాపురం ప్రజలకు అంకితం చేశారు. ఈవెన్ వర్మ గారు గెలిచినా కూడా పిఠాపురం ప్రజలకి, టీడీపీ కార్యకర్తలకి లేకపోతే కూటమి కార్యకర్తలకి ఈ విజయం అంకితం అంటారు. కానీ నా వల్ల అని కాళ్ళు ఎగిరేరు ఆయన కూడా, వర్మ గారు కూడా కాళ్ళు ఎగిరేయరు. మరి మేము ఎలా ఎగిరేస్తాము మా విజయం అని? కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తున్నారని పిఠాపురం ప్రజలు యునానిమస్ గా డిసైడ్ అయిపోయారు. మన ఊరు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మారుమవుతుంది, అందరికీ తెలియబోతోంది, మనం ఖచ్చితంగా కళ్యాణ్ గారికి గెలిపించుకోవాలని
మేము ఇల్లు తిరిగితే 10ంటికి 9 మంది యునానిమస్ గా ఓటేశారు. మీరు రావద్దండి ప్రచారానికి అన్నారు. మేము తిరిగితే రాష్ట్రంలో ఉన్న ప్రతి జనసేన కార్యకర్త పిఠాపురంకు 1-2 రోజులు, వారం రోజులు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, నెల రోజులు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఒకే తీర్పు ఇచ్చేశారు. 10 ఇంట్లకు పోతే 9 ఇళ్ల వాళ్ళు మీరు రావద్దండి, వేరే నియోజకవర్గాలకు వెళ్ళి ప్రచారం చేసుకోండి అని అన్నారు. మరి ఆ గెలుపు ఎవరికి ఇస్తాం మనం? మీరు చెప్పండి, ఎవరికి ఇస్తాం? ప్రజలకే ఇస్తాం. అదే మాట నాగబాబు గారు అన్నారు. ఈ విజయము కార్యకర్తల విజయము అండ్ పిఠాపురం ప్రజలకు ఇచ్చిన విజయం. నేను గెలిపించాను లేకపోతే నా వల్లనే జరిగిందని ఎవరు అనుకున్నా కూడా, అది ఈవెన్ జనసేన నాయకులు అనుకున్నా కూడా తప్పే అనే అర్థం అందులో ఉంది. కానీ వీళ్ళు ఏంటంటే ఇందాక చెప్పినట్టు వైసీపీ వాళ్ళు ఏదో చిచ్చు పెట్టాలి కాబట్టి వాళ్ళ హ్యాండిల్స్ నుంచి రకరకాల తప్పుడు వ్యాఖ్యలు చేసి కొందరు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కూడా దాన్ని అపోహపడ్డారు. సో వాళ్ళకు కూడా మేము మొదటి నుంచి చెప్తున్నది ఒకటే, అధినాయకులు ఇద్దరు చాలా క్లియర్ గా ఉన్నారు. మమ్మల్ని మీరు అనడము, మీరు మమ్మల్ని అనడం కాదు. వైసీపీ కాసుకొని ఉంది ఎప్పుడెప్పుడు చిచ్చు పెట్టాలా అని. మనం గవర్నమెంట్ లో ఉండి ప్రజలకు మేలు చేయాలని 164 ఇచ్చారు. మనం దాన్ని నిలబెట్టుకునేలా ఉండాలి కానీ వాళ్ళ ట్రాప్ లో పడొద్దని టీడీపీ నాయకత్వానికి కానీ టీడీపీ నాయకులకు కానీ చెప్తూనే ఉన్నాం. అయితే కొందరు ఫేక్ అకౌంట్ల ద్వారా కూడా వైసీపీ వాళ్ళు టీడీపీ కార్యకర్తల ముసుగులో ఫేక్ అకౌంట్స్, వాళ్ళకి ఫేక్ అనేది వాళ్ళకి చాలా ఇష్టమైన పదం కాబట్టి, దొంగతనాలు ఇవన్నీ అలవాటు ఇష్టమైన పదం కాబట్టి, సో వాళ్ళు ఫేక్ అకౌంట్స్ తో వచ్చి మా మీద విరుచుకుపడము, మమ్మల్ని బద్నాం చేయాలని, ఇద్దరికి చిచ్చు పెట్టాలని ఒక రకరకాల చెడ్డ నీచమైన హేయమైన బూతులతో వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కార్యకర్తలకు ఒక అవగాహన ఉంది. ఇద్దరు అధినేతలు చాలా క్లోజ్ గా ఉన్నారు, ఎలాంటి పొరపచ్చాలు లేకుండా ఉన్నారు. కాబట్టి ఇద్దరు నాయకులు చాలా క్లియర్ మైండ్ తో 2029కి కలిసి పనిచేసి మళ్ళీ కూటమిని గెలిపించాలి అనే ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. కాబట్టి మేమైతే కానీ ఒక క్లియర్ మైండ్ తోనే పనిచేస్తున్నాం. ఇలాంటివన్నీ తుఫాన్లు, అదే టీ కప్పులో తుఫాన్ లాగా మేము భావిస్తూ ఉంటాము. ఇవి మా మధ్య అంత పొరపచ్చాలు వచ్చి గ్యాప్ వచ్చేంతటి ఘటన కాదు, ఆ సంఘటన అసలే కాదు. ఓకే, సో నాగబాబు గారు వేరే ఉద్దేశంతో కామెంట్స్ చేసిన బయట చర్చ ఏ రకంగా జరిగిందో మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ జరిగిన చర్చను చూసి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారి పైన ఆ విధంగా మాట్లాడినందుకు ఫైర్ అయ్యారని చెప్పేసి కూడా వార్తలు వినిపించాయి. నిజంగా నాగబాబు గారి పైన పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారా? లేదు, అలాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన ఇందాక చెప్పినట్టు ఓపెన్ మైండ్ తో అన్నారు. ఆయన మనసులో ఏది దాచుకునే మనిషి కాదు. సో ఉన్నది ఉన్నట్టుగా ఆయన ఈ విజయం ప్రజలకు అంకితం అనే ఒక స్పష్టమైన మాటను ప్రజలకు అంకితం చేసినప్పుడు ఏ నాయకుడు అందులో తప్పన్నారు. ఇంకా కళ్యాణ్ గారు అంటారా, ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు అంతగా 4 గోడల మధ్య అలా అన్నారు ఇలా అన్నారని మాట్లాడుకోవడం అనేది వైసీపీ చేసే ఆలోచన తప్ప, ఇద్దరు మనుషుల మధ్య జరిగిన డిస్కషన్స్ రాజకీయపరమైన వచ్చాయా, లేకపోతే అభివృద్ధి గురించి వచ్చాయా, సంక్షేమం గురించి వచ్చాయా, దేని గురించి మాట్లాడుకున్నారు అనేది కూడా మనకు తెలియనప్పుడు ఆ 4 గోడల మధ్య ఏం జరిగిందో వారిద్దరి మధ్య అనేది వీళ్ళు ఎలాగా ఏమైనా దాక్కొని ఉన్నారా, టేబుల్ కింద బాత్రూంలో దాక్కొని ఉన్నారా? వీళ్ళు ప్రతిదీ లేనిపోని మాటలన్నీ చెప్పి ఒక అపోహ సృష్టించడానికి మొదటి నుంచి ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆలోచన వాళ్ళ సునకానందం పొందని ఏమవుతుంది? మేము కరెక్ట్గా పనిచేసుకుంటూ వెళ్తున్నాము. మా అధినేత మాకు క్లారిటీ ఉంది. త్వరలో మంత్రిగా కూడా నాగబాబు గారు కాబోతున్నారు. సో ఆయన మంత్రిత్వ శాఖలో ఎలాంటి మార్పులు తీసుకొస్తారు, ఆయన మంత్రిత్వ శాఖ ద్వారా ప్రజలకు ఏం మేలు జరుగుతున్నది అనేది మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో దాని మీదనే మేము ఆ దృష్టి అంతా ఉంటది. కాబట్టి ఇలాంటి చెత్త ఆరోపణలు, చెత్తమైన మాటలకు మేము వెరీ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దట్. ఓకే, సో కూటమిలో వైసీపీ చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది కానీ అది చిచ్చు పెట్టాల్సిన పని లేదు, కూటమే కూలిపోతుంది కొన్ని చర్యల వల్ల అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఏంటంటే అనిత గారి పైన పవన్ కళ్యాణ్ గారు చేసినప్పుడు కామెంట్స్ టీడీపీ వాళ్ళు ఆగ్రహవేశాలకు గురయ్యారు. ఆ తర్వాత లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలన్న ఆలోచన టీడీపీలో వచ్చినప్పుడు జనసేన వాళ్ళు ఆగ్రహవేశాలకు గురయ్యారు. ఆ తర్వాత నాగబాబు గారి కామెంట్స్ వల్ల కూడా టీడీపీ వాళ్ళు ఫైర్ అయిన వార్తలు వినిపించాయి. ఇటువంటివన్నీ కూడా కూటమిని ఇబ్బంది పెట్టే విధంగా జరుగుతుంది. సో ఏదో రోజున అది ముగింపు పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంటే ఈ ఘటనలన్నింటినీ ఏం తెలియజేస్తున్నాయంటే మా బంధాన్ని మరింతగా ఇంకా ఫెవిక్విక్ బంధంగా అయ్యేటట్టు అవ్వబోతున్నట్టు సూచిస్తున్నాయి. సో ఈ ఘటనలు జరిగిన జస్ట్ 1 or 2 days లోనే కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎయిర్పోర్ట్ లో డిప్యూటీ సీఎం ఘటన జరిగిన 2వ రోజుకో 3వ రోజుకో ఎయిర్పోర్ట్ లో, గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకొని కౌగిలించుకొని తర్వాత మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ లో కలిసి నవ్వుకుంటూ అనిత గారితో నవ్వుతూ మాట్లాడుకొని కాఫీ తాగొచ్చి, మొన్న కూడా ఎక్కడో అనిత గారు చెప్తున్నారు, నాకు సొంత అన్నలాగా ఆయన నన్ను చూసుకుంటారు అని చెప్పిన మాటలు నిన్న మొన్న. సో మాట ఏమన్నాము మనం, ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు బాధ్యతగా పని చేయాలని కళ్యాణ్ గారి ఉద్దేశం. ఎవరైనా అదే కదా కోరుకుంటాం. ఆ మాటలో మనము
చాలా డెప్త్ గా ఆలోచించి న్యాయం జరిగేలా మనం ప్రజలకు ప్రతి విషయంలో బాధ్యతగా ఉండాలనేది కోరుకున్నారు. ఓకే. టువర్డ్స్ ఆ విషయంలో మనం సరిగ్గా పని చేయాలనే కోణాన్ని మంత్రులు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో చెప్పారు. మీకు కాకపోతే నేను తీసుకుంటాను అంటే అక్కడ ఏంటి అర్థం అంటే మనం అంత కమిటెడ్ గా ఉండాలనేది చూడాలి. ఆమె శాఖను తీసేసుకుంటాం, ఆమె తగ్గిస్తున్నట్టు కాదు అక్కడ అర్థం. మీరు ఇంకా ఎఫెక్టివ్ గా పని చేయాలి, ప్రజలు మనకు 164 ఇచ్చారు, మనం చాలా నమ్మకంతో ఇచ్చారు, వైసీపీ చేసినట్టు చేయడానికి కాదు, వాళ్ళు ఎలాగంటే అలా ప్రవర్తించారు కాబట్టి వాళ్ళకి 11 వచ్చాయి, మనం చాలా కమిటెడ్ గా పని చేయాలని గుర్తు చేశారు. సో ఈ ఘటనలు జరిగిన తర్వాత కూడా ఇలాంటి చిన్న చిత్తగా ప్రతి సందర్భంలో వచ్చిన తర్వాత కూడా కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు హైయెస్ట్ గా 2 పొజిషన్స్ లో చాలా అంటే చాలాగా కలిసి పని చేస్తున్నారు. మనం కింద క్షేత్రస్థాయిలో మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా విడిపోతారు, గొడవలు వస్తాయి, కూటమి విచ్ఛిన్నం అవుతుందని ఎవరు ఎన్ని రకాలైన ప్రగల్భాలు పలికినా కూడా ఇద్దరు పార్టీ అధినేతలు చాలా క్లియర్ గా ఉన్నారు. నిన్నటి సాంస్కృతిక కార్యక్రమంలో కూడా చూస్తే అలాంటి విభేదాలు వచ్చినట్టు లేకపోతే అలాంటి చిచ్చు రగులుతున్నట్టు కూటమి విడిపోతున్నట్టు ఏమన్నా ఏ దశలోనైనా అనిపిస్తుందా? వాళ్ళు ఇలాంటివి చూసి ఇంకా కడుపు రగిలిపోయి ఈనో ప్యాకెట్ లో ఒక లారీ కొనుక్కొని పక్కన పెట్టుకొని రోజు తాగాల, లేకపోతే బర్నాలు పక్కన కంపెనీ పక్కన కూర్చొని ఇల్లు పెట్టుకొని బర్నాలు పూసుకోవాలి వాళ్ళు. అంతకుమించి ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.